హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రీసెంట్గా యూపీఎస్సీ నుంచి 400 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎన్డీఏకి సంబంధించి 400 పోస్టులు నోటిఫికేషన్ రీసెంట్గా డిసెంబర్ 2023 నాడు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ చూసుకుంటే ఎగ్జామినేషన్ నోటీస్ 2024 ఎన్డీఏ 1 డేటెడ్ 20 డిసెంబర్ 2023 నాడు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోనిక 9th జనవరి 2024 వరకు మనకు అప్లై చేసుకోనికి ఆప్షన్ ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 వెబ్సైట్ వచ్చేసి upsc.gov.in. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. upsconline.nic.in. ఫస్ట్ ఓటీఆర్ చేసుకోవాలి, దాని తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్టులు చూసుకుంటే మనకి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇందులో ఆర్మీకి సంబంధించి 208 పోస్టులు ఉన్నాయి, నేవీకి సంబంధించి 42 పోస్టులు ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫ్లయింగ్ 92 పోస్టులు ఉన్నాయి, గ్రౌండ్ డ్యూటీస్ టెక్ 18 పోస్టులు ఉన్నాయి, గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్కి 10 పోస్టులు ఉన్నాయి, నావల్ అకాడమీకి సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. టోటల్ వచ్చేసి 400 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం అప్లై చేసుకున్న తర్వాత 9th వరకు లాస్ట్ డేట్ ఉంది కదా అప్లికేషన్. అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే 10th నుంచి 16th లోపల మీరు ఏమైనా మాడిఫై చేసుకోవచ్చు. ఏమైనా చేంజెస్ ఉంటే ఓటీఆర్ ప్రొఫైల్లో ఏమైనా చేంజెస్ ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మన తెలంగాణలో హైదరాబాద్ అండ్ వరంగల్, అదే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఏజ్ లిమిట్ వచ్చేసి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 జూలై 2005 నుండి 1 జూలై 2008 మధ్యలో ఉండాలి డేట్ ఆఫ్ బర్త్. వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ 10th సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఎనీ. అదే ఇంకా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, దీనికైతే 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అదే ఎయిర్ ఫోర్స్కి అయితే 10+2 విత్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇది ఉండాల్సి ఉంటుంది. నోట్ చూసుకుంటే క్యాండిడేట్స్ 11th క్లాస్ అండ్ 12th క్లాస్, 11th క్లాస్ చదువుతున్న వాళ్ళైనా 12th క్లాస్ ప్రజెంట్ అపియరింగ్ ఉన్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫీ వచ్చేసి ఎగ్జెప్టింగ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫీమేల్, వీళ్ళకైతే ఫీ అయితే లేదు. అదర్ పర్సన్స్కి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ వెళ్ళి చలాన్ పే చేస్తే మీకు 8th జనవరి 2024 వరకు ఉంది. అదే ఆన్లైన్ మోడ్ చేసుకుంటే 9th జనవరి 2024, 1 డే డిఫరెంట్ ఉంది. ఆన్లైన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో యూపీఐ ఆప్షన్ ఉంటుంది, యూపీఐ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ మార్క్స్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్. సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ 2.5 hours ఉంటుంది, 300 మార్క్స్. జనరల్ ఎబిలిటీ టెస్ట్ 2.5 hours, 600 మార్క్స్. టోటల్ వచ్చేసి 900 మార్క్స్కి ఎస్ఎస్బి టెస్ట్ అండ్ లేదా ఇంటర్వ్యూ 900 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1 మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం. పేపర్ 2 జనరల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకోండి. ఇది అప్లై చేసుకోనిక మీరు ఏదన్నా ఒకటి గవర్నమెంట్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఎట్లా అందరి దగ్గర ఉంటుంది, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఒక సిగ్నేచర్, ఇది ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. 20 డిసెంబర్ 2023 నుంచి 9th జనవరి 2024 6 PM వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోనిక. ఎప్పుడైతే అప్పుడు తొందరగా అప్లై చేసుకుని, సైట్ ఓపెన్ కాకపోవచ్చు, మేబీ లాస్ట్ డేట్ ఉన్నప్పుడైతే ఓపెన్ అవ్వకపోవచ్చు, సర్వర్ ఇష్యూస్. దానివల్ల ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇది ఎలా అప్లై చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత లాగిన్ అయ్యి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.